దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్ అని నినదించిన గురజాడ తెలుగు సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పిన ఆశాకిరణం. అడుగుజాడ గురజాడది అది భావికి పాట, మనలో వెధవాయిత్వం అసలు తెలుగు పాట అన్నారు మహాకవి శ్రీశ్రీ. కన్యాశుల్కం పేరుతో తెలుగు నాటక రంగానికి ఒక అమూల్యమైన ఆభరణాన్ని ప్రసాదించిన గురజాడ ఆధునిక కథకు కూడా ఆద్యుడు. పనిచేసింది విజయనగర రాజుల కొలువులోనే అయినా సాహిత్యాన్ని ప్రజల బాట పట్టించాలన్న ఆలోచన గురజాడది. గుత్తునా ముత్యాల సరములు కూర్చుకొని తేటైన మాటల, కొత్త పాతల మేలు కలయిక, క్రొమ్మెరుంగులు జిమ్మగా, కొత్త పాతల మేలు కలయిక, క్రొమ్మెరుంగులు జిమ్మగా, అంటూ ముత్యాల సరాల మాత్రా ఛందస్సును అందుబాటులోకి తీసుకొచ్చాడు గురజాడ. మంచి అన్నది మాలయైతే మాలనే నగుదున్ అంటూ అలనాటి కుల వ్యవస్థపై పెద్ద బాంబు పేల్చాడు. వ్యవహారిక భాషకు పట్టం కట్టాలని ఒకవైపున గిడుగు కృషి చేస్తుంటే, సంఘ సంస్కరణకు వీరేశలింగం ప్రయత్నిస్తుంటే, మూడో వైపున దాన్ని సాకారం చేయడానికి సంఘ సంస్కరణ సాహిత్యాన్ని వ్యవహారిక భాషలోకి తేవడానికి గురజాడ అమూల్యమైన సేవ చేశాడు. ఇప్పటి తెలుగు బిడ్డలకు అప్పటి పరిస్థితులు తెలియవు, కానీ సంస్కృతం రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో ఆర్ష వాంగ్మయం కాదని, జన సాహిత్యాన్ని ప్రజల దగ్గరకు తీసుకురావాలన్న ఆశయమే ఒక పెద్ద సాహసం. ఈ సాహసాన్ని సాకారం చేయడానికి గురజాడ తన కలాన్ని గాంధీవంగా మార్చాడు. అందుకే శ్రీశ్రీ, ఆరుద్ర, రావిశాస్త్రి లాంటి ఎందరో ఆధునిక సాహితీవేత్తలకు గురజాడ ఆరాధ్యుడయ్యాడు. శ్రీశ్రీ గారు మన జాతీయ గీతంగా గురజాడ రాసిన దేశమును ప్రేమించుమన్నా, 100కి 100 పాళ్ళు అర్హత కలదని అనేక సందర్భాలలో చెప్పారు. అంతేకాదు, తన దృష్టిలో కవిత్రయం అంటే తిక్కన, వేమన, గురజాడ అని కుండబద్దలు కొట్టారు. ఎన్నిసార్లు చదివినా విసుగు అనిపించని కన్యాశుల్కం నాటకం ఆనాటి సమాజానికి గొప్ప పేరడి. అందులోని చాలా సంభాషణలు మనం నిత్యం వాడుతూ ఉంటాం. అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష. ఎంత గొప్ప వ్యంగ్యమైనటువంటి వాక్యమో చూడండి. మనిషి అన్నాక ఒక నీతి ఉండాలి. ఇది గురజాడ గారు మధురవాణితో చెప్పించినటువంటి మాట. ఇలాంటి మాటలు, వాక్యాలు ఎన్నో కన్యాశుల్కం నాటకంలో మనకి కనిపిస్తాయి, వినిపిస్తాయి. అలాగే కథాంశంలో కూడా సంస్కరణ పేరుతో గోముఖ వ్యాఘ్రాలు ఎలా ప్రజల్ని ఇబ్బంది పెడతాయి అందులో చూపారు. గిరీశం, అగ్నిహోత్రావధాని, రామప్ప పంతులు, మధురవాణి, లుబ్ధావధానులు, అసిరిగాడు, మీనాక్షి వగైరా పాత్రలన్నీ ఎంత చక్కగా సజీవ వ్యక్తులలాగా చదువరుల మనసుల్లో తారాడుతాయంటే చెప్పలేం.
ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క ప్రత్యేక వ్యక్తిత్వం. ఏ పాత్రకి మరో పాత్రతో పోలిక ఉండదు. అలా రాయడం మహాకవులకు మాత్రమే సాధ్యం. గురజాడ లాంటి మహానుభావుల కృషితోనే నేడు మనం వ్యావహారిక భాషలోకి రాగలిగాం. గురజాడ గారి గురించి ప్రముఖ రచయిత విశాఖకు చెందిన ద్విభాష్యం రాజేశ్వరరావు గారు ఇలా అంటున్నారు. చాసో అని పిలువబడే గొప్ప కథకుడు శ్రీ చాగంటి సోమయాజులు గారు వారికి సప్తతి జరిగినప్పుడు విశాఖపట్నంలో 3-4 రోజులు ఉన్నారు. అందులో ఓ 2 రోజులు మా ఇంట్లో ఆయన అతిథిగా ఉండడం నా అదృష్టం. ఆ సమయంలో ఆయన గురజాడ వారు, రోణం కప్పలస్వామి గారు, శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు వీళ్ళ గురించినటువంటి ఆ చిన్ననాటి ముచ్చట్లు, అప్పట్లో విజయనగరంలో సంస్కరణవాదం గురించి ఛాందస పండితులు వాటిని ఎలా అడ్డుకున్నారో ఇలాంటి ముచ్చట్లన్నీ కూడా చాలా వరకు వివరించారు. వారి మాటల్లోనే చెప్పాలంటే గురజాడ అప్పారావు గారు గొప్ప సంఘ సంస్కర్త. ఆనాటి విజయనగరంలోని ఛాందస పండితుల మధ్యలో ఉండి కూడా ఎంతో నిబ్బరంగా మనోధైర్యంతో సంస్కరణవాదాన్ని తాను ముందుండి నడిపించారు. ఒక రకంగా కందుకూరి వీరేశలింగం గారి సంస్కరణలకు కూడా గురజాడ వారు, విజయనగరం వారు పూర్తి మద్దతు పలికారు. ఆనంద గజపతి మహారాజు వారు కూడా కందుకూరి వారి సంస్కరణలను నిండు మనసుతో ఆమోదించారు. గురజాడ అప్పారావు గారు అప్పటికే స్త్రీల అభ్యుదయం గురించి, కుల నిర్మూలన వ్యవస్థ గురించి కృషి చేస్తున్నారు. ఆయన అప్పటికే సహపంక్తి భోజనం కూడా చేసి వచ్చారు. ఇంకో విషయం ఏమిటంటే కందుకూరి వారు తాను రాసినటువంటి మొదటి నాటకం వ్యవహార ధర్మబోధిని రాజమండ్రిలో ప్రదర్శించడానికి భయపడ్డారు. అక్కడ ఉన్నటువంటి వారు అడ్డుకుంటారని. దాన్ని గురజాడ వారి తాలూకా సాయంతో, ఆనంద గజపతిరాజు గారి తాలూకా సపోర్టుతో విజయనగరంలో మధ్వమఠంలో మొట్టమొదటిసారిగా ప్రదర్శించారు. ఆ రకంగా గురజాడ వారు తాను సంస్కరణలకు పూనుకోవడమే కాకుండా ఆనాడు వీరేశలింగం గారి సంస్కరణలకు కూడా ఆయన మద్దతుగా నిలబడ్డారు అని అనేక విషయాలు ఇలాంటివి ఆయన చెప్పుకొచ్చారు. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ఆనాటి బాల్య వివాహాల సమస్యను కంట తడిపెట్టించే విధంగా గేయ కావ్యంగా రాశారు గురజాడ. ఎంచి చూడగ మనుజులందున మంచి చెడ్డలు రెండే కులములు, మంచి అన్నది మాల అయితే మాలనే నగుదును. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీయు మెలగవలెనోయ్, మతం వేరైతేనేమి ఏమోయ్, మనుషులు ఒకటైతేను చాలోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, సొంత లాభము కొంత మానుకుని పొరుగువాడికి సాయపడబోయ్. సంఘ సంస్కరణ, భాషా సంస్కరణ కోసమే కన్యాశుల్కం రాశారు గురజాడ అని ఆరుద్ర గారు అన్నారు. నా దృష్టిలో కవిత్రయం అంటే తిక్కన, వేమన, గురజాడ అని ప్రశంసించారు శ్రీశ్రీ. గురజాడ లేని కథా సాహిత్యాన్ని, నాటక సాహిత్యాన్ని, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ఊహించలేం. అలాంటి మహానుభావుడు 1915 నవంబర్ 30న కీర్తిశేషులయ్యారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఈ చిన్న వీడియో ప్రత్యేక సంచిక మీకోసం అందిస్తున్నాను. దీనికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చంద్రప్రతాప్ కంతేటి, సిపి ఛానల్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.